ఈరోజు నిజంగా మన విజయనగరం జిల్లాగా సంబంధించి చాలా మంచి శుభప్రదంగా మనం భావించాలి. ఎందుకంటే దేశంలో ఇంత ప్రతిష్టాత్మకంగా నడవబడుతున్న ఈ వందే భారత్ రైలుని మన విజయనగరం వాసులు కూడా మన విజయనగరంలో కూడా ప్రయాణం చేసే అవకాశం చేసిన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పార్లమెంట్ కేంద్రంలో ఉన్న రామయ్య గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మన స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పనాయుడు గారికి మనం విజయనగరం జిల్లా ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు పరిజ్ఞానం, మంచి సాంకేతిక పరిజ్ఞానంతో మన ప్రయాణాలు సుఖం కావాలి, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అదే సమయంలో మనందరం కూడా గమ్యానికి మంచి సేఫ్టీ గమ్యం చేరాలని ఒక మంచి టెక్నాలజీతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వందే భారత్ ట్రైన్ని ప్రారంభం చేశారు. ఈరోజు విశాఖపట్నం నుంచి విజయనగరం, అనంతపురం, రాయగడ, రాయపూర్ అండ్ దుర్గా ఈ దాదాపు ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 1350 మంది ప్రయాణికులతో 7 hours జర్నీతో ఈరోజు ఈ ట్రైన్ ప్రారంభం చేస్తున్నాం. దానికి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు మన విజయనగరం నుంచి వెళ్తుంది కనుక మనందరికీ ఆనందం. అది ఖచ్చితంగా మనందరం కూడా ఈ ప్రయాణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది విజయనగరంకి వందే భారత్ ట్రైన్. మన రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే రైళ్లలో ఇది 2వ ట్రైన్. గత సంవత్సరం అక్టోబర్లో మనం ట్రైన్ ప్రారంభించుకున్నాం. ఆ రోజు కూడా ఇలాగే పెద్ద సంఖ్యలో ప్రజలందరూ హాజరై చాలా పెద్దగా ఒక ఉత్సవంలా జరుపుకున్నాం. ఇది సంవత్సర కాలంలో జరిగే ఇంకో 2వ ట్రైన్. ఎక్కడైనా ఒకే సంవత్సరంలో 2 వందే భారత్ ట్రైన్లు పొందింది అంటే విశాఖపట్నం తర్వాత మళ్ళీ విజయనగరం మన స్టేషన్కే చెందిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఎప్పుడో సంవత్సరానికి ఒక కొత్త ట్రైన్ రావడమే మనకు కష్టం. అటువంటి వందే భారత్ ట్రైన్ లాంటి 2వ ట్రైన్ మన విజయనగరం జంక్షన్కి వస్తుంది. చాలా సంతోషం.